మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గౌడుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోప డివిజన్ అధ్యక్షులు చిలివేరు సమ్మయ్యచే రూపొందించబడిన కలుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరించి గౌడులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన ప్రభుత్వం ద్వారా గౌడులకు రావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు సాధించుకుందామని, గౌడులంతా కలిసికట్టుగా ఉండి రానున్న ఎన్నికలలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా అన్ని రకాల గ్రామ స్థాయి, మండల మరియు జిల్లా స్థాయిలో ఒకరికొకరు అండగా ఉంటూ అందరూ ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నారు. 24/7 ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క నిమిషం కూడా గౌడన్నల సమస్యల కొరకు రాష్ట్రం అంతా తిరుగుతూ వారి సమస్యలు పరిష్కారం వారికి అదేవిధంగా కుటుంబంలో పుట్టి తన కాళ్ళపై తను నిలబడి తాను బతుకుతూ 10 మందికి సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి అతి సాధారణ వ్యక్తి ఈ కార్యక్రమంలో మనందరినీ పిలిచి ఏకం చేసి ప్రతి పేద కుటుంబంలో ఆపద జరిగితే నేనున్నా అంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గౌరవనీయులు యువ నాయకులు చిలివేరు సమ్మిగౌడ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మాజీ సర్పంచ్ నడవ వెంకయ్య గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కేజీకేఎస్ నాయకులు పానగంటి వీరస్వామి గారు, గూడూరు అధ్యక్షులు, అదేవిధంగా మొగుల యాగన్న గారు, మరిపడ మండల అధ్యక్షులు దొమ్మటి సోమన్న గారు, తొర్రూరు మండల అధ్యక్షులు నిలబడండి, అందరూ దయచేసి అన్న కొద్ది జగన్న 12,000 మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని 17వ శతాబ్దంలోనే గోల్కొండ కోటను బద్దలు కొట్టి గోల్కొండ కోటను జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి యొక్క చరిత్రను మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి యొక్క అడుగు జాడలనే మనం అందరం కోరుచున్నాం. వారి యొక్క సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర మనం తెలుసుకోవాలి. వారి యొక్క అడుగు జాడలు మనం నడవాలి అంటే మనమందరం ఏకతాటిగా ఉండి అయితే కోటలను జయించాడు, అదేవిధంగా మనం కూడా సమాజంలో ముందుకు పోవాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై గౌడ, జై గౌడ, జోహార్ జోహార్. దయచేసి క్యాలెండర్ తీసుకున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు మీరు మీ చేతుల దగ్గరనే నిల్చోండి, ఇటు రాకండి. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. మీకు ఇచ్చిన ప్లేస్లో కూర్చొని నిల్చోండి క్యాలెండర్ పట్టుకొని. గీతా కార్మిక సంఘం 2024 క్యాలెండర్ ఆవిష్కరణల సందర్భంగా
మా అతిథులు రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారికి, జిల్లా కమిటీకి, రాష్ట్ర ప్రజలకి మా కోరికను మన్నించి వచ్చినటువంటి మా తల్లి మా మైబాద్ శాసనసభ్యులు ఉమా మురళీ నాయక్ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మా తరఫున మా మైబాద్ నియోజకవర్గంలో దాదాపు 46-48 మంది గౌడ కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా గీతా వృత్తిని నమ్ముకొని ఉన్నారు. గత ప్రభుత్వం, గత పాలకులు మమ్మల్ని వంచి మోసం చేసినారు. అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదనే సదుద్దేశంతో మేమంతా ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండిగా ఉండి దాదాపు 52,000 మెజారిటీ ఇచ్చిన దాంట్లో మాది భాగస్వామ్యం ఉందని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. దానికి అనుగుణంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మాకు ప్రతి గ్రామంలో కూడా నెంబర్ 16 అమలు చేసి ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇచ్చే విధంగా మా శాసనసభ్యులు గారు నిర్ణయించుకోవడం జరిగింది. ఎక్స్ప్రెషియా 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇవ్వాలని తెలపడం జరిగింది. అలాగే మహబూబాబాద్లో మా గౌడ బిడ్డలకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి, మేము ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి మాకు హాస్టల్ వసతి కల్పించాలని తెలియడం జరిగింది. తర్వాత వారికి అనుగుణంగా మేము ఎప్పుడూ వారికి అండగా ఉన్నాం, రేపు భవిష్యత్తులో అండగా ఉంటాం. కానీ మా కులాన్ని మాకు అండగా ఉండాలి, ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసినట్టుగా వారు చేయరని వారిని మేము నమ్ముతున్నాం. ఇలాగే వారు ఉండాలి, వారికి మేము అండగా ఉంటాం. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు కూడా మా కులానికి నియోజకవర్గ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడంగా మాకు వారి ఆశీస్సులు, వారి అండదండలు ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి మా కోరికలు మన నుంచి వచ్చిన మా ఉమ్మమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ కమ్యూనిటీ కార్మిక సంఘం క్యాలెండర్ని కేసముద్రం మండల కేంద్రంలో పరిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వానికి ఈ సభ ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం గీతా కార్మికుల సమస్యల్ని తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పి ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో తెలియజేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో గీతా కార్మికులకి ఇస్తామన్నటువంటి వాగ్దానాలు, హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 10 లక్షల ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పారు, అది అమలు చేయాలి. అలాగే కార్పొరేషన్కి 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. సర్వాయి పాపన్న పేరు జనగామ జిల్లాకి పెట్టాలి. వారు అన్నమాట ప్రకారమే అది అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కార్పొరేషన్కి 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమల్ని పెట్టి గీతాకారులకు ఉపాధి కల్పించే దానికోసం ప్రయత్నం చేయాలని, 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటీవలనే ఎక్సైజ్ మినిస్టర్ని అలాగే బీసీ మినిస్టర్ని కూడా కలిసి మెమోరాండం ఇచ్చాం. త్వరలో ఇక్కడ ఎమ్మెల్యే గారులకు కూడా మేము మెమోరాండాలు ఇస్తాం, అవి పరిష్కారం చేయాలి అని చెప్పి కోరుతున్నాం. చేస్తుంది అనేటువంటి ఆశాభావం కూడా మాకు ఉంది అని చెప్పి సందర్భంగా